హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను ఎంతో రుచికరమైనటువంటి తెలంగాణ స్పెషల్ మామిడికాయ పులిహోర ఈరోజు నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎలా చేసినాము దాని గురించి. యాక్చువల్లీ మా తెలంగాణలో అయితే ప్రతి ఒక్కటి చాలా విశిష్టమైన వంటకాలు ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి కూడా త్వరలోనే మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ పులిహోర ఎలా చేస్తామో మామిడికాయ పులిహోర అనేది చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మంచి తాజాగా ఉన్నటువంటి కచ్చా మ్యాంగోస్ తీసుకోవాలి. వాటిపైన చెక్కు మంచి గడిగి చెక్కు తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటిని బాగా తురుముకోవాలి. ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. అంతా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీటిని ఎలా చేయాలి మామిడికాయ తరుగు తొక్కు కానీ లేదా మామిడికాయ పులిహోరకు కానీ ఇట్లా ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇట్లా పైన తొక్కు తీసుకొని పెట్టుకుంటే మంచిగా మనము తురిమినప్పుడు మంచిగా క్లీన్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మంచిగా ఇట్లా తురుముకోవాలన్నమాట. ఇది తురిమేది ఎప్పుడు మా అమ్మ 20 years బ్యాక్ ఉన్నదనమాట. ఇది ఇంకా అదే మేము వాడుతున్నాం, పురాతనమైందే. కానీ మా ఇంట్లో మా అమ్మ చాలా మంచి మంచి రకాల వంటలు చేస్తుంది. నేనైతే ఇట్లా నేనైతే ఇట్లా అది బాగా తురుముతున్నా మామిడికాయని. ఇది పచ్చి మామిడికాయ కాబట్టి లోపల పీస్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ తురమాలన్నమాట. లేకపోతే ఆ పీస్ కూడా అందులోకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎందుకంటే ఇంకా గట్టిగా కాలేదు కాబట్టి మెల్లమెల్లగా అంత రుద్దుతున్నాను ఇట్లా దానికి వేసి తురుముతున్నాను. అది మంచిగా అవుతుందంట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మనకు ఎన్ని సీజన్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చినా కానీ మామిడికాయ తర్వాతనే, మామిడి పండు తర్వాతనే ఏదైనా. మామిడి పండు అంటేనే చాలు వామ్మో జనాలందరూ ఇన్ని రోజులు దొరికే పండ్ల కన్నా స్పెషల్గా ఈ మామిడి పండ్లకున్న క్రేజే వేరు. కోర్స్ నేను కూడా మామిడి పండ్లు అంటే పడి చచ్చిపోతాను. ఇంకోటి ఏంటంటే అసలు మా ఇంట్లో ఇంకా ఇదే ఫస్ట్ టైం మేము పులిహోర, ఈ సంవత్సరంలో ఫస్ట్ పులిహోర ఇది అనమాట, మామిడికాయ పులిహోర. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎంత టేస్టీగా అవుతుందా అని చెప్పేసి. చాలా ఇష్టంతో నేను ఇట్లా తురుముతున్నమాట. ఇది కొంచెం స్వీట్లో పెట్టిన, ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి. ఫస్ట్ ఇట్లా పళ్ళెంలో మంచిగా తురుముకొని పెట్టుకోవాలి. మంచిగా పుల్లగా ఉన్న మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే పులిహోర అంత టేస్ట్గా వస్తుంది అనమాట. ఇంకా దాంట్లో మనం రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడతాం కాబట్టి ఎన్ని వాడినా కానీ మన ఈ మామిడికాయ తర్వాతనే ఇది ఏంది అనే టేస్ట్ అనమాట. కోర్స్ మీకు ఏం తెలియదని కాదు. ఇప్పుడు బాగా తురుముకున్న తర్వాత అంతా పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతా క్లీన్ చేసుకొని ఇట్లా తురిమినాను. మూడు మామిడికాయలు ఇప్పుడు తురిమిన తర్వాత మా అమ్మ కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర, మళ్ళీ ఎండుమిరపకాయలు, మళ్ళీ కొన్ని పప్పు దినుసులు, మళ్ళీ ఎండుమిరపకాయలు, మళ్ళీ అదేంటది పసుపు అట్లా వేస్తుంది. మా అల్లుడిగాడు వీడియో తీసిన అనమాట. కొంచెం దగ్గర తీరా బాబు అని మళ్ళీ నేను చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత మా అమ్మ పసుపు వేస్తుంది. పసుపు వేసిన తర్వాత దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాడు. అమ్మ చెప్తున్నది దగ్గరికి వెళ్ళి తీరా బాబు అని. ఇప్పుడు వచ్చింది దగ్గరికి. మనం తురిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ అది ఇప్పుడు పసుపు వేస్తుందమ్మ. తర్వాత కరివేపాకు వేసింది. కరివేపాకు వేస్తే అసలు కరివేపాకు కూరలో ఏరు పారేస్తారంటారు, కానీ అసలు కూరలో కరివేపాకు వేయకుండా అయితే ఎవరు అసలు ఆ వంటనే ఫుల్ఫిల్ కాదు. కోర్స్ కానీ కరివేపాకు ఉండే ఔషధ గుణాలన్నిటికీ దేంట్లోనూ ఉండవంటారు కదా. ఇంకా అట్లా కరివేపాకు ఇది చేసి మంచిగా ఇట్లా కలుపుతుంది మంచి ఆయిల్న. ఈ సంవత్సరంలో ఫస్ట్ మేము చేసుకున్నట్టు పులిహోర అనమాట ఇది. ఇంకా స్టవ్ మంచిగా తక్కువ చేసింది, ఎందుకంటే ఎక్కువ మంట ఉంటే అది తొందరగా మాడిపోతుంది. మాడిపోతే మనకు ఇంకా టేస్ట్ అంతా స్మాష్ అయిపోతుంది. కాబట్టి తక్కువ మంటలోగా మంచిగా ఇట్లా వాటి లోపల వేసినటువంటి పప్పులు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మంచిగా మంచిగా వేగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, సన్నని మంట మీద పెట్టుకుంటే. తర్వాత ఇంకా ఈ మనం తరిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ గుజ్జు, అదంతా ఇంట్లో వేసింది. ఇప్పుడు వేసి మా అమ్మ కలుపుతుంది.
ఇందులో కొంచెం మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ పుల్లటి మామిడికాయలు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే వాడుతుంది. కానీ మనం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా వేసుకునే వాళ్ళు మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఇంకా మా అమ్మ ఉప్పు వేస్తుంది. తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కారం కూడా వేసింది, ఎందుకంటే కారం మంచి ఫ్లేవర్లో ఉండాలి కాబట్టి కారం కూడా తప్పకుండా యాడ్ చేయాలి. కలుపుతుంది మా అమ్మ. నేను చేద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ నేను చేస్తానులే, మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు చేద్దులే అన్నదనమాట. అందుకే మా అమ్మకు నేను ఏమనకుండా ఓకే అనేసిన. కలిపింది. ఇప్పుడు రెడీ అయిపోయింది మన మామిడికాయ పులిహోర. ఇప్పుడు ఇదంతా మంచిగా అయిన తర్వాత దీన్ని అన్నంలో కలుపుకొని తినాలన్నమాట. అసలు ఏముందనుకున్నో నేనైతే తిన్నాను. నాకైతే ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ మామిడికాయ పులిహోర తినడం ఇదే ఫస్ట్ డే. నాకైతే అసలు నోరు ఊరిపోయింది. నేను ఎప్పుడైనా కొంచెమే తింటా అన్నాం, కానీ ఈ పులిహోర ద్వారా నేను డబల్ తిన్నాను. ఇదైతే నాకు మస్తు అనిపించింది టేస్ట్. మా మమ్మీ నా కోసం కొంచెం అన్నం కలిపి తినిపించింది, నేను తిన్నా అనమాట. అదే వీడియో ఇది. నేను ఆల్రెడీ తిన్నాను అనమాట, అందుకని మా అమ్మ కొంచెమే కలిపింది. కానీ నేను మళ్ళీ ఈ ప్లేట్లో ఉన్నది కాక ఇంకా డబల్ వేసుకొని మరీ తిన్నాను. ఇది అండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ పులిహోర గురించి మీకు షేర్ చేసుకుంటున్నా. మా తెలంగాణ స్పెషల్ అయినటువంటి మామిడికాయ పులిహోర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి రుచితో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.